Hi, this is Ratna English channel. I am Ratna Kumari. Before explanation, please subscribe my channel. Thanks to all. Today we will learn short forms. షార్ట్ ఫామ్స్ అనేవి మనము ఇంగ్లీష్లో ఒక సెంటెన్స్ రాసేటప్పుడు మనం ఫుల్ మీనింగ్ రాయకుండా షార్ట్ ఫామ్స్లో రాస్తాం కదా. షార్ట్ ఫామ్స్లో రాసేటప్పుడు ఐ యామ్ కానీ నాట్ కానీ ఆర్ కానీ వీఆర్ దే ఆర్ అలా వస్తున్నప్పుడు దాన్ని షార్ట్ ఫామ్స్లో రాస్తాము. ఈ షార్ట్ ఫామ్స్ ఎప్పుడు వెన్ వీ స్పీక్ ఆర్ రైట్ టు అవర్ ఫ్రెండ్స్ వీ యూజ్ షార్ట్ ఫామ్స్ ఫర్ ఎగ్జాంపుల్స్. ఎప్పుడైతే మన ఫ్రెండ్స్తో మాట్లాడినప్పుడు షార్ట్ ఫామ్స్లలో మాట్లాడుతూ ఉంటాం కదా, అప్పుడు ఆ షార్ట్ ఫామ్స్ అనేది ఎలా రాస్తాము అనేది ఈ వీడియో ద్వారా మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడం అనేది జరుగుతుంది. యామ్ బికమ్స్ ఇన్ ఇలా రాస్తాం మనం. యామ్ బికమ్స్ ఇలా రాస్తాము. నెక్స్ట్ ఐ యామ్ రాసేసి ఇలా షార్ట్ ఫామ్లో రాయడం అనేది జరుగుతుంది. ఈజ్ బికమ్స్ ఈజ్ ఈ షార్ట్ ఫామ్స్లో ఈజ్ని ఇలా రాస్తాం మనం. హీ ఈజ్ ఇది ఫుల్ ఫామ్, ఇది షార్ట్ ఫామ్. షీ ఈజ్ ఇట్ ఈజ్ ఫుల్ ఫామ్. వాట్ ఈజ్ వాట్స్, హూ ఈజ్ హూజ్, యూ ఈజ్ ఇలా షార్ట్ ఫామ్లో రాస్తాము. నెక్స్ట్ ఆర్ బికమ్స్ ఆర్. ఈ ఆర్ బికమ్స్ మీద షార్ట్ ఫామ్స్ ఎలా రాస్తామో ఇప్పుడు మనం చూద్దాం. నెక్స్ట్ వీఆర్ అనేది ఫుల్ ఫామ్. ఇక్కడ వీఆర్ని మనం షార్ట్ ఫామ్లో ఎలా రాస్తాము అంటే వై దే ఆర్ యు ఆర్ నెక్స్ట్ నాట్ బికమ్స్. నాట్ అని ఇలా షార్ట్ ఫామ్లో ఇలా రాస్తాం మనం. డజంట్ ఇలా షార్ట్ ఫామ్లో రాస్తాం. డిడ్ నాట్, డిడెంట్. కెనాట్, కాంట్. మస్ట్ నాట్, మస్టంట్. ఇలా షార్ట్ ఫామ్లో రాస్తాం. షుడ్ నాట్, షుడంట్. హ్యాజ్ నాట్, హ్యాజంట్. నెక్స్ట్ హ్యాజ్ బికమ్స్ హ్యాజ్ని ఇలా షార్ట్ ఫామ్లో రాస్తాం. హీ హ్యాజ్, షీ హ్యాజ్, it has. Next have becomes have ని షార్ట్ ఫామ్లో ఇలా రాస్తాం. we have, they have, you have. Next will becomes ఇన్ ఇలా రాస్తాము. ఐ విల్, we will, it will, he will, she will, you will. Will not becomes won't. Let us becomes let's. ఈ షార్ట్ ఫామ్లో మనం నెక్స్ట్ నోట్గా చేయాల్సిన కొన్ని పాయింట్స్ అనేది ఉన్నాయి, ఇంపార్టెంట్ కొన్ని రూల్స్ ఉన్నాయి దీంట్లో కూడా. వీ కాంట్ యూజ్ ఏ పాజిటివ్ షార్ట్ ఫార్మ్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ఏ సెంటెన్స్. ఒక సెంటెన్స్లో సెంటెన్స్ యొక్క ఎండింగ్లో ఈ యొక్క షార్ట్ ఫార్మ్స్ అనేది ఒక సెంటెన్స్ ఉండేది కదా, పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్ అని ఉంటాయి కదా. ఈ యొక్క పాజిటివ్ సెంటెన్స్ రాసేటప్పుడు, పాజిటివ్ షార్ట్ ఫార్మ్స్ రాసేటప్పుడు ఎండింగ్లో ఇది యూజ్ చేయకూడదు. చూడండి, ఐ ఆమ్ నాట్ ఏ డాన్సర్ బట్ లూజ్ ఈజ్.
ఇక్కడ షార్ట్ ఫామ్ ఏమి ఇవ్వలేదు కాబట్టి ఇది కరెక్ట్. ఐఎమ్ నాట్ ఏ డాన్సర్ బట్ లూయిస్. ఇక్కడ వచ్చేసరికి లూజ్ ఈజ్ని షార్ట్ ఫామ్స్లో రాసేలా ఎండింగ్లో రాయకూడదు, ఇది రాంగ్. నెక్స్ట్ అనదర్ ప్రిన్సిపల్స్ అంటే బట్ కాంట్ యూజ్ ఏ పాజిటివ్ షార్ట్ ఫామ్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ఏ సెంటెన్స్. ఎప్పుడైతే కాంట్ యూజ్ ఏ పాజిటివ్ షార్ట్ ఫామ్స్ వచ్చేసరికి ఇక్కడ ఎలా రాస్తామో చూడండి. హ్యాస్ జాన్ ఏ కార్, జాన్ ఏ కార్, హ్యాస్ షీ ఈజ్. ఇక్కడ వచ్చేసరికి తనకి ఒక కారు ఉందా, ఎస్. తన ఆన్సర్ వచ్చేసరికి ఎస్ షీ ఈజ్. ఇక్కడ వచ్చేసరికి షార్ట్ ఫామ్లో రాశారు, ఇది రాంగ్. ఇక్కడ వచ్చేసరికి రైట్ ఫామ్ ఏంటంటే హ్యాస్ జాన్ ఏ కార్, జాన్కి కారు ఉందా, నో షీ హ్యాజంట్. ఇక్కడ నెగిటివ్ స్టేట్మెంట్స్ వచ్చేసరికి అప్పుడు షార్ట్ ఫామ్ అనేది రాయాలి, అప్పుడు సెంటెన్స్ అనేది కరెక్ట్గా ఉండేది. ఈ 2 ప్రిన్సిపల్స్ అనేది మనం నోట్ చేసుకుంటే ఇవి షార్ట్ ఫామ్స్ రాసేటప్పుడు ఈజీ, సెంటెన్స్ రాసేటప్పుడు షార్ట్ ఫామ్స్ ఎలా రాయాలనేది ఒక ఐడియా అనేది ఉంటుంది. ఓకే వ్యూవర్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ దిస్ వీడియో.